హాయ్ చూడండి, 5 5 5 ఇంటూ 3 3 3. ఇది అనేకమైనటువంటి మార్గాలు, అనేకమైనటువంటి మోడల్స్లో మనం చూద్దాం. సాంప్రదాయబద్ధంగా అయితే మనం పాఠశాలలో నేర్చుకుంటాం. ఇక్కడ మరొక విధంగా చూద్దాం. ఉదాహరణకి చూడండి, టైప్ 1 5 యూనిట్ ప్లేస్ 2 మల్టిప్లికేషన్ చేయాలి. 5 3 * 15. ఫస్ట్ 15, నెక్స్ట్ 2 × 15, 3 × 15 అంటే 1 2 3 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 2 × 15, 1 × 15. ఓకే, ఈ విధంగా వచ్చినప్పుడు నెక్స్ట్ 15 30 45 30 15. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 15కి 5, 1 దీనికి కలిపి 31కి 1, 3 కలిపి 48కి 8, 4 దీనికి కలిపితే 34కి 4, 3 దీనికి కలిస్తే 18. ఆన్సర్. మరో విధంగా చూద్దాం. ఎలా అంటే 5 3 * 15 అంటే 1 5 ఈ చేస్తే వచ్చేది 15. ఓకే, ఈ 1 ఇక్కడ వేసుకోవాలి, 5 ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 + 5 6, టోటల్ 6. ఓకే, ఇక్కడ 6ని కలుపుదాం. 5 + 6 అంటే 5 + 6. నెక్స్ట్ స్టెప్ 11 + 6, 3 టైమ్స్ అయిపోయింది. ఓకే, 5 1 నెక్స్ట్ 8, 1 కలిపితే 4, 1 కలిపితే 8. అంటే ఇటు 3 స్టెప్పులు, ఇటు 3 స్టెప్పులు ఈ 6ని కలిపితే సరిపోతుంది. అర్థమైందా మీకు? మరొకసారి చూద్దాం. 5 3 * 15 అంటే 1 + 6. ఫస్ట్ 5 వేసుకోండి, 1 వేసుకోండి, దీనికి 6 కలపాలి, తర్వాత వచ్చిన దానికి 6 కలపాలి. ఈ 3 స్టెప్లు అయిపోయినాయి. తర్వాత ఇక్కడి నుంచి 1కి 6 కలపాలి, వచ్చింది 7కి 6 కలపాలి. ఇది 3 స్టెప్లు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం చేస్తే 5 11 17 13 7 1 వచ్చినాయి. వాటిని 5 1 18కి 8, 14కి 4, 8కి 8, 1కి 1. ఆన్సర్. ఓకే, ఈ ఆన్సర్ వచ్చి ఏంటి? 18. ఆన్సర్ 18 48 15. ఓకే, నెక్స్ట్ మరో విధంగా చూద్దాం. దీనికి 3 కలిపితే 18 వస్తుంది. ఇది చివరి స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈ 15కి 33 + 15 కలపాలి. 18 33 + 15 48 15. ఇదే ఆన్సర్ని డైరెక్ట్ దింపేస్తే 18 48 15. ఆన్సర్. 5 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ 3 5 * 15,
నెక్స్ట్ 3 కలిపితే 18. ఇప్పుడు దీనికి 33 కలిపితే ఈ స్టెప్ వచ్చింది. అంటే ఈ స్టెప్ మళ్ళీ డైరెక్ట్ స్టెప్ అయింది. ఇదో విధానం. ఓకే, మరొక విధానం చూద్దాం. 5 3 జార్ 15 అంటే 1 + 5 = 6. ఇది మొత్తం దీని భేదం అంతా 1 - 5 = -4. ఇలా కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ 15 కదా, ఈ 15కి 1 ఇక్కడ 5 ఇక్కడ వేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఈ 6 కలపండి. 5 + 6 ఓకే, 11 + 6 అయిపోయింది. ఈ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, 11 + 6 17 అయింది. భేదం ఎంత, మైనస్ అంటే దీనికి మైనస్ చేయాలి. అంటే ఈ 17 + -17 మైనస్ ఎంత, 4 చేయాలి, 13. ఇప్పుడు మళ్ళీ ఇదే తీయాలి, 6 తీసేస్తే 7. ఓకే, అంటే ఇక్కడ ఇలాగా పెంచుతూ పోయాం, తేడాన్ని ఇక్కడ తీసేసాం, తరువాత మళ్ళీ 6 తీసేసాం, దీనిలో 6 తీస్తే మళ్ళీ 1 వచ్చేస్తుంది. అంటే ఇది ఆల్రెడీ ఓకే. ఇప్పుడు 5 11 17 13 7 1. నెక్స్ట్ స్టెప్ 5కి 5, 11కి 1, 1 కలిపితే 18 8, తర్వాత 1 కలిపితే 14 4, 1 కలిపితే 8 1. ఆన్సర్ వచ్చింది. చూసుకోండి. మరో విధానం ఏంటంటే 5 5 5 డివైడెడ్ బై 3. 1 × 3 2 5, 8 × 24 1, 5 × 0. ఇలా ఉన్నప్పుడు ఇందులోంచి ఒకటి తీసేయాలి. 1 4 1 8 4. ఇది పరపదం. పూర్వపదం రావాలంటే ఓకే, పూర్వపదం రావాలంటే 3 5 15. 15 అంటే 6, 1 5 6, 6 3 18 అంటే 9. అంటే 9 9 9 9లోంచి 184 తీసేస్తే వచ్చింది కదా, పరపదం తీసేస్తే పూర్వపదం వస్తుంది. అంటే 9 - 5 5, 9 - 4 5, 9 - 8 1, 9 - 1 8. ఇది పరపదం. పూర్వపదం అంటే అర్థం, ఈ ఆన్సర్కి ఇది పూర్వపదం. కారణం ఇది ముందు వస్తుంది కాబట్టి పూర్వపదం. తర్వాత పదం ఇది చూడండి, పరపదం. అంటే 3 వచ్చినట్టు అయితే ఇలాంటి సీరియస్ హీటప్ ఏ నెంబర్ ఉన్నప్పటికీ 3 వస్తే 3తో భాగించి వచ్చిన నెంబర్ని డిస్మల్ వస్తే పాయింట్ వస్తే అది తీసేయాలి, లేదంటే 1 తీసేసి వచ్చిన దాన్ని 9లోనే తీసేయాలి. ఈ విధంగా కూడా వచ్చింది. ఇది అర్థమైంది అనుకుంటాను. ఫైవ్ 5 5 3 3 3. చూడండి,
5 3s are 15. 5 3s are 15. 5 3s are 15. Unit place, 10th place. 5 3s are 15. 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 First number 5. ఇది 11 1 కలిపాం 6 7 12 13 ప్లస్ 5 8 13 1 2 ప్లస్ 6 2 ప్లస్ 5 7 8 8 ప్లస్ 5 13 8 ప్లస్ 18 1 plus 1 2 2 plus 5 7 7 plus 8 8 plus 5 13 plus 1 14. నెక్స్ట్ 1 ఆ 1 దీనికి వెళ్తే 2 2 plus 5 7 7 plus 1 8 1. Therefore 1 8 4 8 1 5 ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు, ఇన్ని విధాలుగా చేయొచ్చు. ఒకే గుణకారాన్ని 5-6 రకాలు మీకు చేసి చూపించాం. ఓకే, స్కూల్ పద్ధతి కాకుండా. ఓకే, మీరు బాగా గమనించి ఇందులో అర్థం కాకపోతే కామెంట్ ద్వారా తెలియజేస్తే దాన్ని మీకు మరొకసారి వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఉన్న సందేహాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే.